మనతో పాటు బీఆర్ఎస్వి నాయకులు రాజనాయక్ ఉన్నారు. ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సన్ ఎంగేజ్మెంట్ అయితే జరిగింది. అది ప్రజాభవన్ అనేది ప్రస్తుతం ఒక అధికారిక భవన్. దాంట్లో మంగళవారం శుక్రవారం ఫిర్యాదులు తీసుకుంటారు పబ్లిక్ ప్రాబ్లమ్స్ నుంచి. అలాంటి దాన్ని ఎంగేజ్మెంట్కి ఉపయోగించారు. దాదాపు బట్టి విక్రమార్క ఏం పేదవాళ్ళు కాదు, ఆయన ఎంతో దాదాపు డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నారు. ఎందుకు ప్రజాభవన్నే ఈ వేదిక వాడుకున్నారు తెలుసుకుందాం. ఏమంటారన్నా? ఇప్పుడు ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి కుమారుడి అక్కడ ఎంగేజ్మెంట్ జరిగింది. ఇక్కడ ఏంటంటే ప్రజాభవన్ ప్రతి మంగళవారం శుక్రవారం ప్రజల యొక్క సమస్యల్ని మేము పరిష్కరిస్తాము, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా ప్రజలతోటి మాట్లాడతారని చెప్పేసి ఫస్ట్ మేము కంచెలు పీకేసినాం, గోడలు బద్దలు కొట్టినామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఏదో 4 రోజులు మాట్లాడి ఏ రోజైనా ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ అక్కడ కూర్చున్నది లేదు. ఒకవేళ ప్రజలు వచ్చి అక్కడ కంప్లైంట్ ఇస్తే కూడా వాళ్ళు సాల్వ్ చేసింది తీర్చింది ఏమీ లేదు. లాస్ట్కి ఏమనుకోరు ప్రజలంటే ఈడ వచ్చి దండగా ప్రజాభవన్కి ప్రజలు కరువు అయిపోయారు. ఇక లాస్ట్కి వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకుంటారు, బర్త్డే పార్టీలు చేసుకుంటారు, వీలైతే పతలాటాలు కూడా ఆడుకుంటారు. ఎందుకంటే అక్కడ ప్రజలు లేరు, ప్రజలకు వాళ్ళ మీద నమ్మకం పోయింది. ప్రజాభవన్ పోయినా కూడా న్యాయం కాదని చెప్పి తెలిసి అక్కడ ప్రజలు లేరని వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఏదో ఎంగేజ్మెంట్కో ఇచ్చే ఫంక్షన్ హాల్ ఖర్చు ఏదో ఈడనే వెళ్తుందని వీళ్ళు ఏదైతే తెలంగాణ రాష్ట్ర డబ్బులతోటి హెలికాప్టర్ కొన్నదాన్నే ఒక ఆర్టీసీ బస్సు కంటే హీనంగా వాడుతురు. అట్లాంటిది ప్రజాభవన్ని వాడుకోరా? గతంలో ఇదే ప్రజాభవన్ కేసీఆర్ గోల్డ్ ప్లేట్లతో తిన్నారు, గోల్డ్ బెడ్రూమ్లు ఉన్నాయన్నారు. మళ్ళీ అలాంటి విమర్శించినది ఇది ఒక విమర్శ వచ్చింది అనుకోలేదా? వీళ్లకు అంత తెలివి ఉండింటే ఈరోజు దాంట్లో ప్రజాభవన్లో వీళ్ళు ఎంగేజ్మెంట్ నిర్వహించకపోదురు. ఒక దురహంకారము, మేము చెప్పిందే న్యాయము, ప్రజలేమనుకుంటారు, మేము ఏదో ఒకటి బటర్ బుస్తాం తర్వాత ప్రెస్ మీట్ పెట్టని చెప్పి వాళ్ళకు ఆలోచనతోటి వీళ్ళు చేస్తున్న కార్యాచరణ ఇది. మొన్ననే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, పోలీస్ కమాండ్ సెంటర్ వేస్ట్, కాళేశ్వరం వేస్ట్, తర్వాత సెక్రటరియేట్ వేస్ట్, ఇవన్నీ ప్రజల డబ్బులు వేస్ట్ చేసి ఇవే చెప్పుకొని ఎన్ని రోజులు బతుకుతారన్నారు. ఈరోజు ప్రజాభవన్లో కానీ వీళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకుంటూ ఉన్నారు. కమాండ్ కంట్రోల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చొని పరిపాలన చేస్తూ ఉన్నారు. అంటే ఏమి లేకుండా రేవంత్ రెడ్డి గారు పరిపాలన ఏడికెళ్ళిచేద్దాం అనుకుంటున్నారు. రోడ్డు మీద కూర్చోనా, లేక తెలంగాణ రాష్ట్ర వ్యవస్థ అంతా ఎక్కడి నుంచి పనిచేస్తుంది? ఇవన్నీ లేకపోతే, ఇవన్నీ కట్టకపోతే రేవంత్ రెడ్డి ఇంటి ముందర కూర్చొని మాట్లాడతారా, లేక ఈ యొక్క వ్యవస్థలో ఉన్న అధికారులు రోడ్డు మీద కూర్చొని మాట్లాడతారా? ఈ మాత్రం తెలియలేదా? అంటే ఏమనుకుంటుండు, హైదరాబాద్కి ఇవి కూడా కూలగొడదాం అనుకుంటుండా? అంటే ఇవి కూలగొట్టేసి మొత్తం సర్వనాశనం చేసేయాలి, ఇవేం ఉండొద్దు, మేము రోడ్ల మీద కూర్చొని పరిపాలన చేస్తాం, నేను మాత్రం జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో కూర్చుంటానని చెప్పి మాట్లాడమ్మా. ఇవన్నీ తెలివి తక్కువ మాటలు. ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడి నోటి నుంచి వచ్చే మాటలు ఇవి కావు. లక్కీ డ్రాలో వచ్చిన ముఖ్యమంత్రి ఇట్లాంటి స్టేట్మెంట్సే ఇస్తారు. ఇట్లా కార్పొరేషన్లు కావచ్చు, డివిజన్లు కావచ్చు, జిహెచ్ఎంసీ పరిధిలో విలీనం చేయబోతున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు విలీనం చేస్తున్నామని వీళ్ళు గర్వంగా చెప్తున్నారు కదా. అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, 27 ఏదైతే మున్సిపాలిటీలు ఉన్నాయో ఇవి జిహెచ్ఎంసీలో విలీనం చేస్తామని వీళ్ళు చెప్పారు. మళ్ళీ అక్కడ ఎగిరికి అంతేయాలి కదా జనాలు, సెలబ్రేషన్ చేసుకోవాలి కదా. ఏమనుకుంటారు జనాలు? కర్మకు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు జిహెచ్ఎంసీలో కలిపిరా? అక్కడ హైదరాబాద్లో తానికి నీళ్లు లేవు. ఈ గ్రామ స్థాయిలోనన్నా ఎవరినన్నా మేము మున్సిపల్ అధికారులన్నా ఎవరిని అడిగినా కూడా మాకు చూసుకుంటారు. కానీ దీన్ని తీసుకుపోయి మళ్ళీ జిహెచ్ఎంసీలో కలిపితే వాళ్ళతో మేము ఎక్కడ పడతామో, ఈ మున్సిపాలిటీలోనే మాకు బాగుంది, దయచేసి కలపకండి అంటున్నారు ప్రజల యొక్క వాయిస్ తీసుకోండి మీరు. ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే మాకు జిహెచ్ఎంసీ కంపు మాకొద్దు, అక్కడ రేవంత్ రెడ్డి గారి కంపే మాకొద్దు అంటున్నారు. శారీస్ కావచ్చు, జిహెచ్ఎంసీ, త్వరగా సర్పంచ్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, ఎలా చూడాలి? ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఒకటి మేడం, ఎక్కడైతే చీరలు పంచుతారో అక్కడ ఎలక్షన్లు ఉన్నాయని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైతే చీరలు వస్తలేవో అక్కడ ఎలక్షన్స్ లేవని గుర్తుపెట్టుకోవాలి. చీరలు వస్తున్నాయంటే ఎలక్షన్స్ ఉన్నాయి. అక్కడ ఈ ఏదైతే ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యొక్క అక్కడ లాభం ఉంది కాబట్టి చీరలు పంచుతున్నారని క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు వీళ్ళ కులగణన ప్రకారం 1,75,00,000 మంది మహిళలు ఉన్నారని చెప్పింది వీళ్ళే. కానీ మేము 1,00,00,000 మంది మహిళలకు మాత్రమే చీరలు పంచుతామని చెప్పింది కూడా వీళ్ళే. అంటే నువ్వు ఏ లెక్క ప్రకారం చీరలు పంచుతా ఉన్నావు? 1,00,00,000 మంది మహిళలకు చీరలు పంచి మిగతా 75,00,000 మహిళలు ఏమో చనిపోయారా? లేక నువ్వు ఇస్తలేవా? ఏ కారణాలతో నువ్వు ఇస్తలేవు? గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఆ విధంగా ఎప్పుడు ఆలోచన చేయలే. మల్టీ కలర్స్ తీసుకొచ్చి మహిళలు వచ్చి టేబుల్ మీద చీరలు పెడితే వాళ్ళకి నచ్చిన కలర్లు సెలెక్ట్ చేసుకొని పోయిన వైనం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొన్ని కలర్స్ తీసుకొచ్చి మంచి చీరలు ఇచ్చిరు. దాన్ని కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పుల్లలు పెట్టేసి మహిళలతోన వ్యతిరేకంగా వీడియోలు అప్పుడు చేపించిరు. ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు చీరలు కట్టుకొని మాకు పండగ వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ఇచ్చే కానుక అనుకోండి అని చెప్పేసి ఇది ఒక పండగకి మేము ఇచ్చింది అంటారు. ఇప్పుడు ఏ పండుగ ఉందక్క? దసరా ఉందా? దీపావళి ఉందా? ఏముంది? ఇప్పుడు పండగ ఏమున్నది? ఇప్పుడు సోనియా గాంధీ పుట్టినరోజు తెలంగాణ రాష్ట్ర పౌరులకు పండగ ఏ విధంగా అవుతుంది? ఆ పండగ రేవంత్ రెడ్డి గారికి అవుతుంది.
చీరలు కట్టుకొని మీరు సర్పంచ్ ఎలక్షన్లలో లైన్లో నిలబడాలి. ఎందుకు లైన్లో నిలబడతారు? చీర నువ్వు చెప్పకుండా చీర ఇచ్చినావు. నువ్వు చెప్పిన హామీలు మహిళలకు ఏమైంది? మహిళలకు 2500 రూపాయలు ఇస్తాను. ఆ 2500 రూపాయలు ఇచ్చినావు అనుకో, నీ చీరతో పాటు కొంత నగల నట్ర వేసుకొని వస్తారు. ఏదైతే చదువుకునే ఎలక్ట్రికల్ స్కూటీ ఇస్తాను, చదువుకునే విద్యార్థులకు ఎలక్ట్రికల్ స్కూటీ అన్నావు. మా ఇందిరమ్మ ఎలక్ట్రికల్ స్కూటీ వచ్చినాయని చెప్పేసి విద్యార్థినులందరూ హాస్టల్లో కాలేజ్ నుంచి ఆ స్కూటీ మీద వచ్చి సర్పంచ్ ఎలక్షన్లో ఓట్లు వేస్తారు కదా. వికలాంగులకు 6000 రూపాయలు అన్నావు. ఆ 6000 రూపాయలు ఇస్తే కట్టె పట్టుకొని నడిచే వికలాంగుడు ఓ సైకిల్ తీసుకొని ఓటేస్తాడు కదా. ముసలోళ్ళకి మీరు 4000 రూపాయలు పెన్షన్ అన్నారు. ఆ 4000 రూపాయలు ఇస్తే ఆ ముసలోళ్ళ వృద్ధులు కూడా ఎంతో కొంత నగల నట్ర వేసుకొని వచ్చి సర్పంచ్ ఎలక్షన్లో ఓటేస్తారు. సిగ్గుశరం లేకుండా 150 రూపాయల ఓట్లేసి మీరు చీరలు కట్టుకొని లైన్లో నిలబడి ఓటేయండి. అంటే నువ్వు ఏం చేస్తున్నావు? తెలంగాణ మహిళలకి నువ్వు చీరలు ఇస్తలేవు. కాంగ్రెస్ పార్టీ తరపుకించి ఒక యూనిఫామ్ ఇస్తున్నావు. ఒకటే కలర్ ఎందుకు యూనిఫామ్ ఇస్తున్నావు? రేపటి రోజు ఒక మహిళ, మా చెల్లో, మా తల్లో, మా కుటుంబ సభ్యులో ఆ చీర కట్టుకొని రోడ్డు మీదకి వెళ్తే మీ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలు, మీ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులు, అరే మా కాంగ్రెస్ పార్టీ చీర కట్టుకున్నది, మా ఇందిరమ్మ చీర కట్టుకున్నది అని చెప్పేసి 10 మందిలో సంతకి వెళ్తేనో బస్సుకి వెళ్తేనో ఏ పట్టణంకి వెళ్తేనో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏలెత్తి చూపే విధంగా నువ్వు ఒకటే కలర్ చీర ఇచ్చినావు. రేపటి రోజు ఎక్కడ కట్టుకొని పోయినా కూడా మీ నాయకులు వేలెత్తి చూపుతారు, ఈమె మా చీర కట్టుకున్నదని చెప్పేసి. ఇదాన్ని ఇందుకోసమా నిన్ను గెలిపించింది? మళ్ళీ చీరల గురించి మాట్లాడడానికి సిగ్గుశరం ఉండాలి. ఒక ముఖ్యమంత్రి నాయకుడు ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయి 150 రూపాయలు చీరలు ఇచ్చినావు. 400 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ట్యాక్స్ కట్టిన డబ్బులకెళ్ళి తీసుకొని వచ్చినావు. ఏడికెళ్ళి తీసుకొచ్చినావు? దాంట్లో కమిషన్ ఎంత మీది? ఏదైతే మ్యానుఫ్యాక్చర్ కంపెనీకి ఇచ్చిరో ఆ కంపెనీ రిటర్న్ ఆర్ఆర్ ట్యాక్స్ ఎంత? నువ్వు 400 కోట్లు ఇచ్చివి, ఆర్ఆర్ ట్యాక్స్ రిటర్న్లు ఎంత వస్తున్నది? ఎవరి డబ్బులు ఎవరికి చెప్తా ఉన్నావు?